కనిష్క ఐఏఎస్. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి చాప్టర్ వెజిటేషన్. ఓకే, సో ఈ వెజిటేషన్ అనగానే మనకు ముందు ఏం గుర్తుకొస్తుంది? వెజిటేబుల్స్ గుర్తుకొస్తాయా? వెజిటేషన్ అనగానే కూరగాయలు ఆకుకూరలు గుర్తుకొస్తాయా? ఓకే, అయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మనము దారిలో వెళ్తూ ఉంటే మనకు కొన్ని మొక్కలు కనపడతాయి, నంబర్ 1. నెక్స్ట్ తర్వాత చెట్లు కనపడతాయి, నంబర్ 2. ఇంకా కొంచెం మనం కానీ ఉదాహరణకి వెళ్ళే కొద్ది పార్కులు కనపడతాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఊరు దాటి కొంచెం మనం ఏదైనా ఒక ప్రాంతానికి జర్నీ చేస్తూ ఉంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ మనకి ఏం కనపడతాయి? అటువైపు ఇటువైపు చెట్లు కనపడతాయి కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లు, ఈ విత్ ఇన్ ద సిటీలో ఉన్నటువంటి చెట్లు ఏంటి డిఫరెన్స్? ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 రకాలు. ఒకటి తనంతట తాను చెట్లు మొలిచి, అర్థమవుతుందా, అవే పెద్దవవుతాయి కదా, అది న్యాచురల్ ప్రాసెస్లో అవే అవుతూ ఉన్నాయి. రెండవది అవే గ్రో రెండవది మనము నాటుతున్నాము, ఆ మొక్కల్ని మనము పెంచుతున్నాము. ఉదాహరణకి పార్క్ అనే ఒక ప్లేస్ తీసుకుందాము. ఆ పార్కులో చెట్లన్నీ ఎవరు నాటినవి? తనంతట తనే వచ్చినవా? కాదు కదా. మనము పార్కునంతా సదరు చేసి అక్కడ మనము మొక్కల్ని నాటాము. ఆ మొక్కలు పెద్దవైపోయి చెట్లుగా మారిపోతూ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ తర్వాత అదే ఇప్పుడు మనము ఒక ఫారెస్ట్ తీసుకుంటే ఫారెస్ట్లో తనంతట తానే మొక్కలు ఎదిగినవే కదా. అంటే ఇప్పుడు మనము డిఫరెన్స్ మనం ఈజీగా మనం గ్రహించగలుగుతున్నాం కదా. సో న్యాచురల్ వెజిటేషన్ అండ్ ప్లాంటెడ్ వెజిటేషన్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ planted vegetation. We can feel the difference between these two కదా. ఎస్, అయితే ఇంతకు మన భారతదేశంలో ఈ మొక్కలు అనేవి ఎన్ని రకాల మొక్కలు అయి ఉంటాయి? ఇంచుమించు దాదాపుగా మన భారతదేశంలో 47,000 స్పీసీస్ ఉన్నాయంట. ఏవి? ప్లాంట్ స్పీసీస్. అందులో ఇంచుమించు 15,000 స్పీసీస్ ఫ్లవరింగ్ స్పీసీస్ ఉన్నాయంట, అంటే పూలు కాచేవి. అర్థమవుతుందా? ఎస్, ఈ ప్రకారంగా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఈ ఏంటి ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ అనుకూలిస్తూ ఉన్నాయి ఈ మొక్కలు మొలవడానికి, ఈ వెజిటేషన్ డెవలప్ అవ్వడానికి మన భారతదేశంలో ఉండే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం గమనిద్దాము. ఎస్, మొదటిది ల్యాండ్. ఒకసారి మనం గమనిద్దాము. ల్యాండ్ కొన్ని ప్రాంతాలలో ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో ప్లాట్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో వ్యాలీస్ ఉంటాయి కదా. సో ఈ ప్రకారంగా డిఫరెంట్ ఏరియాస్లలో డిఫరెంట్ ల్యాండ్ అయితే ఉంది కదా. ఇంకా కొన్ని ప్రాంతాలలో డ్రై ల్యాండ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో వెట్ ల్యాండ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ ప్లెయిన్ ల్యాండ్లో ఒక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది, ప్లాట్యూస్లో ఒక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది, మౌంటైన్స్లో ఇంకొక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది, వ్యాలీస్లో లోయ ప్రాంతాలలో ఇంకొక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది. ఎస్, డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్ కదా. వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇదే కాకుండా ఈ ఉదాహరణకి డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మనం గమనించాల్సింది
డెజర్ట్ ప్రాంతం కూడా ఉంది. సో డెజర్ట్ ప్రాంతం కానీ మనం తీసుకుంటే అక్కడ ఎలాంటి మొక్కలు మొలుస్తాయి మన భారతదేశంలో? అర్థమవుతుందా? డెజర్ట్ తీసుకుంటే ఆ డెజర్ట్లో ఎలాంటి మొక్కలు మొలుస్తాయి అది కూడా మనం గమనించాలి కదా. నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమున్నాయి మనము ఒకసారి గమనించినట్లయితే మార్షీ ల్యాండ్స్. మార్షీ ల్యాండ్స్ అంటే ఏంటి? తడి నేలలు. అర్థమవుతుందా? బుడద నేలలు. ఉదాహరణకి ఎక్కడ ఉన్నాయి మనకు మార్షీ ల్యాండ్స్? ఇటువైపు గుజరాత్లో కానీ గమనించినట్లయితే మార్షీ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ మనము వెస్ట్ బెంగాల్లో గమనించినట్లయితే అక్కడ మార్షీ ల్యాండ్స్ ఉన్నాయి. సో ప్లేసెస్ని బట్టి ల్యాండ్ ఏ రకంగా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ తర్వాత అదే కాకుండా ఇంకా మనకు టెంపరేచర్ కూడా చాలా చాలా మేజర్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా? టెంపరేచర్ కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ మనము ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 40+ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న టెంపరేచర్లో ఒక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది. 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి టెంపరేచర్లో ఇంకొక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది. 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఇంకొక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది. 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఇంకొక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది కదా. నెక్స్ట్ లెస్ దెన్ 10 డిగ్రీస్ 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో ఈ ప్రకారంగా టెంపరేచర్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. తరువాత రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ ఇంచుమించు మన భారతదేశంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి మేఘాలయలో ఏదైతే ఉందో చిరపుంజి అండ్ మైస్వరన్ ఉందో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఓకే 1000+ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పర్ యానం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ప్రాంతాలు తీసుకుంటే డెజర్ట్ ఏరియాస్ తీసుకుంటే మన భారతదేశంలో లైక్ రాజస్థాన్ ఆ ప్రాంతాలు తీసుకుంటే 12 సెంటీమీటర్స్ పర్ యానం రెయిన్ఫాల్ కూడా ఉంది. అర్థమవుతుందా? సి ద డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే అక్కడ ఒక రకమైన వెజిటేషన్, ఇక్కడ ఒక రకమైన వెజిటేషన్ డెవలప్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ రెయిన్ఫాల్ కూడా. అర్థమవుతుందా? రెయిన్ఫాల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఈ వెజిటేషన్ డెవలప్ అవ్వడానికి. నెక్స్ట్ తర్వాత ఎస్ టెంపరేచర్ మనం మాట్లాడుకున్నాం కదా, దీంట్లోనే సన్లైట్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ వెజిటేషన్ డెవలప్ అవ్వాలి అని అంటే సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో వెజిటేషన్ అంటేనే గ్రీనరీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దానికి ఆహారం ఏంటండి? సన్లైటే కదా. కాబట్టి ఈ వెజిటేషన్ డెవలప్ అవ్వాలి అని అంటే దానికి కంపల్సరీ సన్లైట్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, కొన్ని ప్రాంతాలలో మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో సన్లైట్ 12 అవర్స్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో 10 అవర్స్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో 8 అవర్స్ ఉంటుంది. కొన్ని సీజన్స్లలో కూడా మళ్ళీ సమ్మర్ సీజన్ వస్తే ఒక రకంగా ఉంటుంది, వింటర్ సీజన్ వస్తే ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత రెయిన్ఫాల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇంతకు మన భారతదేశం పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఒకసారి మనము గమనిద్దాం.
సో మనం ఒకసారి ఇండియాని గమనిద్దాము. ఇండియా మీద మనము ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఏం లైన్ పాస్ అవుతుందండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ పాస్ అవుతుంది. ఓకే, రైట్. సో మన భారతదేశము ఎక్కడ ఉంది అని అంటే ఈ ప్రాంతంలో వస్తుంది. కదా. సో ఈ గ్యాప్లో ఉంది. ఈ గ్యాప్ని ఏమంటాం మనము? టెంపరేట్ జోన్ అంటాము, సారీ ట్రాపికల్ జోన్ అంటాము కదా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ట్రాపికల్ జోన్ అంటాము, దీన్ని టెంపరేట్ జోన్ అంటాము, దీన్ని ఫ్రిజిడ్ జోన్ అని పిలుస్తాము. ఓకే, రైట్. సో ఈ టెంపరేట్ జోన్ ఒకసారి మనం గమనించండి. టెంపరేట్ జోన్లో ఇండియా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇండియా టెంపరేట్ జోన్లోనే ఉంది కదా. 50% ఆఫ్ ఇండియా ట్రాపికల్ జోన్లో ఉంది మనం కానీ గమనించినట్లయితే, రైట్. అయితే ఇండియా హాఫ్ ఇండియా ట్రాపికల్, హాఫ్ ఇండియా టెంపరేట్. బట్ ఇండియా అంతటినీ కలిపి ఏమని పిలుస్తారంటే ట్రాపికల్ ఇండియా అని పిలుస్తారు. ట్రాపికల్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు ట్రాపికల్ ఇండియా అని అంటే, ఒకసారి మన భారతదేశం బార్డర్ కానీ మనం గమనించినట్లయితే దీనిపైన మనకి ఇక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకు హిమాలయాస్ అడ్డం ఉన్నాయి కదా. పైన నుంచి వస్తున్నటువంటి సైబీరియన్ గాలులు ఏవైతే ఉన్నాయో ఆ సైబీరియన్ గాలులు ఇలా వీస్తూ ఉంటాయి. ఇలా వీస్తూ ఉన్నప్పుడు సైబీరియన్ గాలులు రైట్ ఈ ప్రకారంగా వెళ్ళిపోతాయి. ఇండియాని తగలకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇండియాకి రాకుండా ఏం అడ్డం వస్తున్నాయి? హిమాలయన్ మౌంటైన్స్ అడ్డం వస్తున్నాయి. అంటే దాని అర్థమైంది, ఈ హిమాలయన్ మౌంటైన్స్ టెంపరేచర్ని కొంచెం కంట్రోల్ చేస్తోంది. అర్థమవుతుందా? ఇవి లేకుండా ఉంటే, హిమాలయన్ మౌంటైన్స్ లేకుండా ఉంటే ఇంకా చల్లగా ఉండేది, రైట్. అందుకనేసి ఇవి అడ్డం ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ ఇక్కడ వేడిగానే ఉంటుంది, కొంచెం వెచ్చగానే ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రాపికల్ ఇండియా అని పిలుస్తారు. నంబర్ 1. ఎస్. నెక్స్ట్ తర్వాత మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంది మన దేశంలో మనం గమనిద్దాము. అది గమనించేదానికంటే ముందు నేను చెప్పాను కదా ఎందుకు ఇండియాని ట్రాపికల్ ఇండియా అని పిలుస్తారో చెప్పాను కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఇవన్నీ హిమాలయన్ మౌంటైన్సే కదా. ఏమేం స్టేట్స్ ఉన్నాయి? ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఓకే, ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, రైట్. నెక్స్ట్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది, ఈ ప్రాంతంలో సిక్కిం ఇక్కడ వస్తుంది, అస్సాం ఇక్కడ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ రాష్ట్రాల మీదుగా హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి, ఓకే, పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత కొంచెం కిందికి వస్తే ఈ ప్రాంతాలలో ప్లెయిన్స్ ఉన్నాయి.
కదా, ప్లెయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతాలలో. సో ఇక్కడ కూడా ఇంకొక రకమైన వెజిటేషన్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ తర్వాత మనం కానీ గమనించినట్లయితే ఇది ఈ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతము, రాజస్థాన్ ఉండేది. ఆరిద్ రీజియన్ అండ్ సెమీ ఆరిద్ రీజియన్, అక్కడ వర్ష ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇంకొక రకమైన వెజిటేషన్ ఉంటుంది, రైట్. ఓకే, నెక్స్ట్ తర్వాత మన భారతదేశంలో మనకు వర్షాలు వస్తున్నాయి అని అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి వర్షాలు వస్తూ ఉన్నాయి మేజర్గా. అయితే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 బ్రాంచెస్గా ఉన్నాయి అనేసి మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. ఒకటి వచ్చి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, నెక్స్ట్ అరేబియన్ సీ బ్రాంచ్ కదా. సో ఈ అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వర్షాలు ఇలా వస్తున్నాయి కదా, రైట్. ఓకే, ఇలా వీస్తూ ఉంటాయి. సో ఇలా వీచేటప్పుడు ఫస్ట్ ఎక్కడ తగులుతుంది, ఇక్కడంతా మనకి ఏం అడ్డం ఉందండి, ఈ ప్రాంతంలో మనకు వెస్ట్రన్ ఘాట్స్ అడ్డం ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలలో మనకు వెస్ట్రన్ ఘాట్స్ అడ్డం ఉన్నాయి. సో మొట్టమొదట వర్షం ఎక్కడ తగులుతుంది, ఈ వెస్ట్రన్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ వర్షం తగులుతుంది. అంటే మీరు గమనించండి, వెస్ట్రన్ ఘాట్స్కి వెస్ట్ సైడ్, వెస్ట్రన్ ఘాట్స్కి ఈస్ట్ సైడ్ 2 ఉన్నాయి. ఓకే, ఎక్కువ వర్షం ఎక్కడొస్తుంది, వెస్ట్రన్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ ఫస్ట్ వర్షం వస్తుంది. సో ఎక్కువ వర్షపాతం వచ్చేది వెస్ట్ సైడే, అది గమనించండి. ఇక్కడ ఎక్కువ వర్షపాతం వస్తుంది అని అంటే వెజిటేషన్, డిఫరెంట్ వెజిటేషన్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈస్ట్ సైడ్ వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అక్కడ కూడా వెజిటేషను ఇంకొక రకమైన వెజిటేషన్ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ తర్వాత ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్కి సంబంధించింది ఏవైతే ఉన్నాయో అవి రైట్ ఇట్లా వీస్తాయి కదా. సో ఇట్లా వీచినప్పుడు ఈ ప్రాంతంలో కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకనేసే ఈ మేఘాలయలో ఉన్నటువంటి చిరపుంజి అండ్ మైస్వరం ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ ద వెట్టెస్ట్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. సో అక్కడ కూడా డిఫరెంట్ వెజిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా, అర్థమవుతుందా. ఇక్కడ వర్షపాతం ఎక్కువ ఉంది, డిఫరెంట్ వెజిటేషన్. వర్షపాతము ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఇంకొక రకమైన వెజిటేషన్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ తర్వాత మన భారతదేశంలో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కదా, నదుల ద్వారా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కదా. ఎస్, నదుల ద్వారా వస్తూ ఉన్నప్పుడు గంగా రివర్ ఏదైతే ఉందో గంగా రివర్ ద్వారా డెల్టాస్ ఏర్పడుతూ ఉన్నాయి. ఎస్, గంగా రివర్ డెల్టాస్. నెక్స్ట్ ఆ తర్వాత గోదావరి రివర్, కృష్ణా రివర్, కావేరీ రివర్ అండ్ మహానది రివర్, ఈ రివర్స్ ద్వారా కూడా డెల్టాస్ ఏర్పడుతూ ఉన్నాయి కదా. సో అక్కడ కూడా నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి సో అక్కడ కూడా డిఫరెంట్ వెజిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇటువైపు నర్మదా అండ్ తపతి రివర్స్ ఏవైతే ఇటువైపు ఫ్లో అవుతూ ఉన్నాయో అక్కడ ఎస్చూరీస్ ఏర్పడుతూ ఉన్నాయి. సో ఎస్చూరీస్లో కూడా నీళ్ళైతే ఉన్నాయి కదా, అక్కడ కూడా డిఫరెంట్ వెజిటేషన్ ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఈ వెజిటేషన్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన వెజిటేషన్ ఏర్పడటానికి కారణాలు ఏమేమి ఉన్నాయి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నవి అర్థమవుతుందా. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ అండ్ టెంపరేచర్, రెయిన్ఫాల్, సన్లైట్, ఇవి అన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎస్, ఓకే, ఎస్. ఇంతకు ఏమేమి ఉన్నాయి ఒకసారి మనము చూద్దాము. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అర్థమవుతుందా. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఒకటి. రెండవది రాసుకోండి, ట్రాపికల్
డెసిడియోస్ ఫారెస్ట్. ఓకే, రెండవది. నెక్స్ట్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్స్. ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ మూడవది. నెక్స్ట్ నాలుగవది టైడల్ ఫారెస్ట్. దీన్ని స్వాంప్ ఫారెస్ట్ అంటారు, మ్యాంగ్రూవ్స్ అంటారు. అర్థమవుతుందా? మ్యాంగ్రూవ్స్ అంటారు. నెక్స్ట్ తర్వాత మౌంటైన్ ఫారెస్ట్. మౌంటైన్. ఆ తర్వాత ఆల్పైన్. రైట్. సో ఇవి మన భారతదేశంలో ఉండే రకరకాల వెజిటేషన్. ఇంతకు ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు దాన్ని? ఉష్ణమండల సతత హరిత అడవులు. అర్థమవుతుందా? ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ తర్వాత ఈ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంది? ఆ సమయంలో ఆకులు రాలుతూ ఉంటాయి కాబట్టి ఆకులు రాలే అడవులు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఈ థార్న్ ఫారెస్ట్ అంటే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. అక్కడ మొలిచే చెట్లకి, ఆ వెజిటేషన్కి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ముళ్ళ అడవులు అవన్నీ. ఓకే, రైట్. దాన్ని వర్షభావ ప్రాంతము అని పిలుస్తారు. దానికి వర్షభావ ప్రాంతము. నెక్స్ట్ తర్వాత ఈ టైడల్ ఫారెస్ట్, స్వాంప్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో, టైడ్స్ అంటే ఏంటి? అలలు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత ఈ మౌంటైన్ ఫారెస్ట్ అంటే ఏంటి? మౌంటైన్ ఫారెస్ట్ అంటే ఏంటి? పర్వతాలు. పర్వతాల మీదుగా, పర్వతాల పైన ఏర్పడినటువంటి వెజిటేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా డెవలప్ అయిన ఫారెస్ట్ని మౌంటైన్ ఫారెస్ట్ అంటారు. ఆ తర్వాత ఆల్పైన్ ఫారెస్ట్. ఇంతకు ఏ ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉంది, దాని స్టోరీ ఏంటో మనం ఒకసారి గమనిద్దాం.